హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము తెలంగాణలో రెండవ బాసరగా ప్రసిద్ధి చెందిన సరస్వతీ దేవి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళాం. ఈ ఆలయం నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం అడ్లూరు గ్రామంలో ఉంది. ఈ ఆలయం నల్లగొండ నుంచి 39 కిలోమీటర్ల దూరంలో ఉంది. సాదాసీదాగా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చుట్టూ పచ్చని పొలాల మధ్య శ్రీ వీణ గాన నృత్య సరస్వతీ దేవి నెలకొని ఉంది. ఆలయ ముఖద్వారం నుండి లోపలికి వెళ్ళగానే మనం ముందుగా నాగేంద్ర స్వామిని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత గోపురం యొక్క ధ్వజస్తంభాన్ని దర్శించుకోవచ్చు. సరస్వతీ పుత్రుడైన పానుగంటి మదనాచారి గారు ఈ ఆలయాన్ని నిర్మించి ఇక్కడ పూజలు చేయడం జరిగింది. వారి తదనంతరం వారి పుత్రుడైన అశోకాచారి గారు ఆలయ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడి సరస్వతీదేవిని దర్శించుకోవడానికి రాష్ట్రంలోని నలుమూలల నుండి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతినిత్యం అమ్మవారికి వైదిక మంత్రోపేతంగా అభిషేక పూజలు జరుపుతారు. ఇక్కడ బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ముందు పిల్లలకు అక్షరాభ్యాసం జరిపించడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యాప్రాప్తికై ఇక్కడ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి దేవికి పలక, బలపం, కాగితం, కలం వంటి కానుకలు సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లలు త్వరగా పురోగమిస్తారని, వారి మనసు ఏకాగ్రతతో ఉంటుందని వారి నమ్మిక. ఇక్కడ అమ్మవారు ఒక చేతిలో వీణ, మరొక చేతిలో కమండలం ధరించి వైభవోపేతంగా దర్శనమిస్తుంది. ఇక ఆలయ ప్రాంగణంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు క్రింద అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ పూజలు, వ్రతాలు చేయడం జరుగుతుంది. శ్రీ వీణ గాన నృత్య సరస్వతీ దేవిగా నెలకొన్న ఈ అమ్మవారికి మనం పువ్వులు, దీప ధూప నైవేద్యాలు సమర్పించి సరస్వతీ మంత్రాలను పఠించినట్లయితే మన బుద్ధి సక్రమంగా పనిచేయడానికి, సన్మార్గంలో నడవడానికి అనుగ్రహం కలుగుతుంది. ఇక పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు స్వీకరించి మేము తెచ్చుకున్న పులిహోర కూడా అక్కడే కూర్చొని తిన్నాము. ఆ తర్వాత చుట్టూ ఉన్న పక్షులు, చెట్లను చూస్తూ సాయంత్రం వరకు అక్కడే గడిపాము. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా వీలు చూసుకొని ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.